ఐదో వార్డులో 3 నెలల నుంచి కూడా కరెంటు వెచ్చించడం రావడం, కొన్ని కష్టాలలో కొద్దిగా కరెంటు వీక్ రావడం, అదేవిధంగా ఈ ఎండాకాలంలో ఎక్కువ ఏసీలు మరియు కూలర్లు వాడకం ఎక్కువ అయిపోయినందున కరెంటు నాణ్యత తగ్గిపోయి కరెంటు సరైన వోల్టేజ్ రాకపోవడంతో మన 5వ వార్డు ప్రజల ఆదేశాల మేరకు ట్రాన్స్ఫార్మర్ కొత్త ఏర్పాటు చేయడానికి సర్వే చేస్తే ఎక్కడ కూడా సరైన పోస్టు దొరకక ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ అంటే కెపాసిటీ పెద్ద 250 ట్రాన్స్ఫార్మర్ వేపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ వేసిన తర్వాత మన 5వ వార్డుకు కరెంటు కొరతలు తగ్గుతాయి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఏ విధమైన వాళ్ళ ఇళ్ళ మాటలు విని ఇలాంటి దుష్ప్రచారాలకు మీరు లొంగకండి. ఎందుకంటే 24 గంటలు కూడా మేము 5వ వార్డులో మంచినీటి కానీ కరెంటు విషయంలో కానీ అన్ని విధాలా మనము చూసుకుంటూ ముందు చూపుగా మనం ఉన్నాము. ఏమంటే ఎక్కడ కూడా మనకు జనాల అభ్యంతరాల మేరకు ఎక్కడ కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయలేకపోయాం కాబట్టి ఈరోజు ఈ కరెంటు ప్రాబ్లం వచ్చింది తప్ప మిగతా విషయాల్లో అయితే ఏం లేదు. ఇప్పుడైతేనేది ఆ ట్రాన్స్ఫార్మర్ స్థలంలోనే పెద్ద హై కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ వేసినందుకు రానున్న రోజుల్లో కరెంటు కొరతలు కానీ కరెంటు నాణ్యత కానీ విషయంలో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను మా ఈ 5వ వార్డు తరఫున వార్డు కౌన్సిలర్గా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.